రాప్తాడులో జరిగిన సిద్ధం సభ దద్దరిల్లింది. రాయలసీమలో రాప్తాడు సభతో వైసీపీలో ఉత్సాహం. నీరుగారిపోయిన టీడీపీ కూటమి. అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా విషపు రాతలు. అనంతపురం జిల్లా రాప్తాడు సభ ధూమ్ధామ్గా సాగింది. లక్షలాది మంది జనం కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్ పురిటిగడ్డ అయిన రాయలసీమతో ఆయనకు ఉన్న పట్టు ఎంత, ఆ కటౌట్కు అక్కడి ప్రజలు ఎంతగా నీరాజనాలు పట్టారు అనేదానికి రాప్తాడు సభ ఒక శాంపిల్. భూమి ఆకాశాలు ఏకమైనట్లు ఎటు చూసినా జనం. జగన్ ప్రసంగానికి చేతులు ఊపుతూ స్పందన. ఆయన మాటలకు, ఆయన పంచ్ డైలాగ్లకు ప్రజలు ఉర్రూతలూగారు. సభ జరిగిన మైదానానికి అటూ ఇటూ కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్. సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు 40 ఏళ్ల పాలనతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని కడిగి పారేశారు. ప్రజలను వంచించి, నమ్మించి గెలిచాక చంద్రబాబు ఎలా మాట మారుస్తారన్నది ఉదాహరణలతో జగన్ ప్రజలకు వివరించారు. సిద్ధం సభల్లో జగన్ చేసిన ప్రసంగాలు మొత్తం రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల మూడ్ను మార్చేశాయి. వారిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్ చేసిన ప్రసంగాలు అభిమానులు, క్యాడర్, నాయకులకు గొప్ప టానిక్లా పనిచేస్తున్నాయి. దీంతో వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారు. టీడీపీ చరిత్రలోనే ఇలాంటి సభ నిర్వహించలేదు. దీంతో జగన్కు వస్తున్న ఆదరణను తక్కువ చేసి చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా నానా పాట్లు పడుతున్నాయి. జగన్ సభకు జనం రాలేదని ఒకసారి, భయపెట్టి తరలించారని ఇంకోసారి చెబుతూ ప్రజలను నమ్మించజూస్తున్నాయి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా అసాధ్యమో, జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను మీడియా ద్వారా అడ్డుకోవడం అంతటి అసాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. తెలుగుదేశం, ఎల్లో మీడియా ఎంత తాపత్రయపడినా యాగస్వం మాదిరి దూసుకుపోతున్న తమ పార్టీని నిలువరించలేరని జగనన్న సైనికులు ఘంటాపథంగా చెబుతున్నారు.